పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం 3వ రోజు సాయంకాలం 2వ సెక్షన్లో మనం ప్రతిరోజు సాయంత్రం పూట స్వాధ్యాయ యోగం పత్రి గారు ధ్యానం తర్వాత స్వాధ్యాయ యోగానికి ఎంతో పెద్దపీట వేశారు. ధ్యానం చేస్తే వచ్చే శక్తి ద్వారా ఇతరులతో ఎలా ప్రాపంచిక వ్యవహారం కానీ ఆధ్యాత్మిక వ్యవహారం కానీ ఎలా అవగతం చేసుకోవాలి, ఎలా జీవన మనుగడని ఆనందంగా ఉంచుకోవాలి అని మనం ఎప్పుడైనా ధ్యానం చేస్తే వచ్చే శక్తి ద్వారా, స్వాధ్యాయం చేస్తే వచ్చే జ్ఞానం ద్వారా మనం మన జీవన మనుగడని ఆనందంగా గడపచ్చు. కాబట్టి పత్రి గారు 3 చెప్పారు. ఒకటి ఏంటంటే ధ్యానం 3 గంటలు చేయాలి, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ 3 ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో, పిరమిడ్ మాస్టర్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండాలి. 3 గంటలు ధ్యానము, 2 గంటలు స్వాధ్యాయము, గంట సజ్జన సాంగత్యము. మరి స్వాధ్యాయం పత్రి గారు చెప్పిన ఆ స్వాధ్యాయాన్ని మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎంతో మందికి ఇతోధికంగా పుస్తకాల గురించి పేజీతో పాటు పేరాతో పాటు మనందరికీ ఎంతో రెవల్యూషన్ తీసుకొచ్చి ఉత్తరాంధ్రలో ఆ స్వాధ్యాయ యోగా మీద ఒక పెద్ద యజ్ఞమే చేస్తున్నారు మన ధ్యానరత్న రమణేష్ గారు. ఆయన ద్వారా ఈరోజు ఈ స్వాధ్యాయ యోగం గురించి, ఈ స్వాధ్యాయ యోగంలో మనకు అందించబడ్డ పుస్తకాల గురించి, ఏవైతే మనకి ఆ శాస్త్ర ప్రమాణంగా ఉన్నాయో ఆ పుస్తకాల గురించి 8 పుస్తకాలు మనకు ఉన్నాయి. మహా అవతరణ, రామ్త, తులసీదళం, మరణం లేని మీరు, అసెన్షన్, ఇలా 8 పుస్తకాలు మనకి ఇవ్వబడ్డాయి. ఆ పుస్తకాల్లో పూర్తి నాలెడ్జ్ పిఎస్ఎస్ఎం మూమెంట్. దాని గురించి వివరించడానికి మరి ఈరోజు మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ధ్యానరత్న రమణేష్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుకుంటూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతో ఇతేదకమైన మనకి సేవలు అందించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఉత్తరాంధ్రలో ఎంతో ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉన్నారు. మరి ఆయనకి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మనం ఆహ్వానించుకుందాం. ఈయన నాకు కనిపించినప్పుడల్లా మీరు జూమ్లో కొన్ని పుస్తకాల గురించి మాట్లాడాలి అని ఎప్పుడో 10 ఏళ్ళ నుంచి అంటూ ఉంటారు. నాకు ఆ జూముల్లో తీసుకునే అలవాటు, క్లాసులు తీసుకోవడం తగ్గిపోయింది. ఇదివరకు 10 రోజులు 15 రోజులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో చూపించేవాడిని. ఎంతదంటే ఎంత గొప్ప న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్స్ ఉన్నారో ఎంతోమంది. అందులో ముఖ్యంగా థియోసాఫికల్ సొసైటీ, దివ్య జ్ఞాన సమాజం విన్నారా? థియోసాఫికల్ సొసైటీ మేడం బ్లావట్స్కి, అనిబిసెంట్ పేరు విన్నారా? అనిబిసెంట్ లెడ్బేటర్. వాళ్ళు ఆలోచనల్ని ఫోటోలు తీశారు. థాట్ ఫార్మ్స్ అని ఒక బుక్ ఉంది. మనం మన ఫోటోని చూడగలం. ఎక్స్రే తీస్తే మన ఎముకలు కనిపిస్తాయి. మన ఆలోచననే ఫోటో తీయడం. థాట్ ఫార్మ్స్ ఎలాంటి ఆలోచనకు ఒక రంగు, ఒక ఆకారం, ఒక నిర్మాణం ఉంది. దాన్ని ఫోటోలు తీశారు. ఎనిబిసెంట్ లెడ్బేటర్, థాట్ ఫార్మ్స్, థియోసాఫికల్ సొసైటీ, ఒక గొప్ప ఆధ్యాత్మిక సంస్థ. జిడ్డు కృష్ణమూర్తి గారి పేరు విన్నారా? ఆ థియోసాఫికల్ సొసైటీ జిడ్డు కృష్ణమూర్తి గారిని 4 సంవత్సరాల వయసులో వారిని ఎంపిక చేసి, ఆయన జిడ్డు కృష్ణమూర్తి గారి కజిన్ ఇద్దరిని తీసి బుద్ధుడు యొక్క ఆత్మని ఇందులో ప్రవేశపెట్టడానికి ఒక పెద్ద ప్రయోగం జరిగింది. బుద్ధుడు జన్మ తీసుకుని మానవుడిగా మళ్ళీ జన్మ తీసుకోవాలంటే ఆయన్ని భరించే యోగ్యమైన గర్భం దొరకక అది కాలేదని, అంచేత ఆల్రెడీ ఉన్న వాళ్ళని, ఆ బుద్ధుడి చైతన్యాన్ని ప్రవేశపెడితే తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళని చేయాలని థియోసాఫికల్ సొసైటీ ఒక పెద్ద ప్రయోగం చేసి జిడ్డు కృష్ణమూర్తి గారిని 4 సంవత్సరాల వయసప్పుడు నుంచి ట్రైనింగ్ చేస్తారు. ఇంకా ఆ రోజు ఆయన ఆత్మ ఇక్కడ ప్రవేశించాలి బుద్ధుడిలో, జిడ్డు కృష్ణమూర్తి గారిలో బుద్ధుడి యొక్క ఆత్మ అన్న టైంలో. మరి కృష్ణమూర్తి గారికి ఏం జరిగిందో, ఆయన ఆ సమయంలో ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత ఆయన నో అన్నారు. అది వేరే ఇది. అలా కృష్ణమూర్తి గారు ఆయన అలా ఉండిపోయారు. ఇదంతా మనకి వినడానికి ఏదోలా ఉంటుంది. అటువంటి
గొప్ప ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు, థియోసాఫికల్ సొసైటీ, రామచంద్ర మిషన్, మరి బ్రహ్మకుమారీస్, సద్గురు ఇషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఎంతమంది వారు గొప్ప ఈ ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని వారు అందిస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అందరి ఆధ్యాత్మికవేత్తలు, అంటే ఇప్పటివరకు ఎన్నో దేశాల్లో ఎంతోమంది ఉన్నారు. అందరి యొక్క వాళ్ళ గ్రంథాలని తెలుగులోకి ఎన్నో పుస్తకాలని మన సొసైటీ తీసుకురావడం జరిగింది, తెలుగులో అనువదించడం జరిగింది. ఆ పుస్తకాలన్నీ ఎప్పుడు కూడా మనం చదివితే ఒక జన్మంతా దానికోసం వెచ్చించే సమయాన్ని ఒక పుస్తకం కోసం వెచ్చిస్తే ఒక 4-5 రోజులు ఎంతో సమాచారం మనకు దొరుకుతుంది. ఒక 70-50 సంవత్సరాల ఆయన వాళ్ళ జీవితాన్ని, తెలుసుకున్న సత్యాల్ని వాళ్ళు గ్రంథం చేస్తారు. ఆ గ్రంథాన్ని మనం చదవకపోతే ఎలా? మళ్ళీ మనం 70 సంవత్సరాలు స్పెండ్ చేయక్కర్లేదు. అలాంటి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. వాటిల్లో మరి రమణేష్ గారు నిత్యం ఆయన గ్రూప్లో పెడుతూ ఉంటారు. వారి ద్వారా ఏ పుస్తకాలు మనందరికీ అవసరమో విందాం. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రి గారికి, స్వర్ణమాల పత్రమ్మ గారికి, ఉన్నత లోకాల నుంచి భూమి మీదకి వచ్చి భూమి ఎసెన్షన్ కోసం విస్తారంగా కృషి చేసిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్లందరికీ గట్టి క్లాప్స్ కొట్టండి అమ్మా. నా పేరు రమణేశ్వరరావు, బివి రమణేశ్వరరావు. నేను విశాఖపట్నం దగ్గర కోటపాడు మండలం సింగందరపాలెంలో పుట్టాను. 10th క్లాస్ వరకు చదివాను. తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాను. ఆ తర్వాత ఐటీఐకి వెళ్ళాను. తర్వాత మార్కెటింగ్ చేశాను. ఆ తర్వాత 7 ఊర్లో కేబుల్ నెట్వర్క్స్ పెట్టాను. అవన్నీ ఫెయిల్ అయిన తర్వాత ఎందుకు ఇలా జరుగుతుందని వెతకడం మొదలుపెట్టాను. షిరిడి బాబా వైపు వెళ్ళాను. గురుచరిత్ర పారాయణ చేశాను. అప్పుడు నాకు పితామహ పత్రిజీ 6 వారాల తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ పరిచయం అయింది. ఆ తర్వాత నేను సబ్బవరంలో చంద్రశేఖర్ గారు బస్ స్టాండ్లో నాకు ధ్యానం నేర్పారు. ఆ తర్వాత అప్పాజీ గారు, డాక్టర్ జీకే గారు వాళ్ళ ఫాదర్ నాకు ధ్యానం నేర్పారు. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎదగడానికి ఎంతో మంది సహకరించారు. ఈ భూమి మీదకి రావడానికి మా తల్లిదండ్రులు సహకరించారు. వారందరికీ, నాకు సహకరించిన అందరికీ అన్నిటికీ ఒకసారి కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. కృతజ్ఞత అనేది చాలా చాలా అవసరం. డాక్టర్ జీకే గారు ఒక ధ్యాన కేంద్రాన్ని పెట్టి 40 రోజులు రమ్మని చెప్పారు. 10 రూపాయలు లేకపోయినా సరే మా అత్తగారి సీ స్టాప్లో ఒక 10 రూపాయలు జోబులో వేసుకుని వచ్చేవాడిని. అలాంటిది గత 20 సంవత్సరాలు బట్టి విస్తారంగా తిరగడానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నాకు ఎంతో ఆదర్శంగా, ఎన్నో ప్రాంతాల వ్యక్తులు నాకు సహాయ సహకారాలు అందించిన వారందరికీ ఒకసారి కృతజ్ఞత చెప్పుకున్నాం. నేను తెర ముందుకు వచ్చే వ్యక్తిని కాదు. 2007లో అండమాన్ దీవులకు వెళ్ళేటప్పుడు ఒక 1 రోజులు ప్రచారం చేసి వస్తే అప్పుడు పత్రి గారు బెంగళూరులో ధ్యానరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా నేను ఎక్కడ ప్రదర్శించను. ఎందుకంటే ఈరోజు ఇంత ఎదగడానికి ఇలాంటి మాస్టర్లందరూ కారణం. సారు స్వాధ్యాయానికి మరో పేట 10,000 పుస్తకాలు పైబడి ఇంగ్లీష్ పుస్తకాలు చదివారు. క్లాస్ పడదాం. డాక్టర్ జీకే గారు మొట్టమొదటి బ్యాచ్ వ్యక్తిని. ప్రతి శనివారం మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు హెల్త్ సైన్స్ క్లాసులు చెప్పేవారు. తెలుసుకునే వరకు సమాజానికి తెలపకు, తెలుసుకున్న తర్వాత సమాజాన్ని మరవకు. నా జీవితం ఒక 5 రూపాయల పుస్తకంతో మారింది. ఆ పుస్తకం పేరే సాయి మాస్టర్, డాక్టర్ ఎక్కిరాల భరద్వాజ్ గారి పుస్తకం. అలాంటి జీవితం కావాలని ఎతికాను. అలాంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ పితామహ బ్రహ్మర్షి పత్రి గారు నాకు కనిపించారు. అలాంటి మహాత్ములు ఎక్కడున్నారని ఎతికాను. ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా కలిశాను. ఇప్పటిదాకా నేను 2012 నుంచి నేను బయట ప్రపంచంకి వెళ్ళలేదు, ఏ క్లాసులు చెప్పలేదు. కరోనా టైంలో జూమ్ ఆన్లైన్ క్లాసులు పెట్టడం జరిగింది. మరి ఇంట్రడక్షన్ అంతా ఎందుకంటే ఇంపార్టెన్స్ చాలామంది తీసుకోవట్లేదు. దాని వెనక రహస్యం ఈ కొద్దిసేపులో మీకు చెప్తాను. తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే చాలామంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాం, ఇంటి దగ్గర పడుకుంటున్నాం, మళ్ళీ ఎక్కడ పడుకోవడానికి ప్రయత్నించి ఇక్కడ కూడా ఇంత శ్రమ 1000 ప్రయాసాలు వస్తే మన తోటి వ్యక్తికి చెప్పడం అనేది ఎంత అవసరం అనేది మీకు తెలుసుకోవాలి. నాకు మాట్లాడడం రాదు. సార్ లాస్ట్ టైం చెప్పారు, ఫ్లూటు రావడం వాడు ఫ్లూట్ పట్టుకుంటూ కొట్టేస్తాను అన్నారు పత్రి గారు. నాకు మాట్లాడడం రాదండి.
నాకు ఏదైనా ఇందాక మధ్యాహ్నం అన్నారు ఏదో ధ్యాన సభ అన్నారు. నాకు డౌట్ వచ్చింది. ధ్యాన సభ అంటే నేను ఎవరు అడిగినా చెప్పనండి. నాకు ఏదైతే చెప్పేస్తుంటాను. అలాగా ఇద్దరు ముగ్గురు ఉంటే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నారు పత్రిక. తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలి? తెలియని వాళ్ళ దగ్గరికి. నాకు మాట్లాడితే కానీ క్లాస్ రాదు. ఇదో బాధ వచ్చింది. ఎందుకని మాట్లాడడం నాకు రాదు. ఎందుకని ఎక్కడికి వెళ్ళినా నేను డిగ్రీ కాలేజ్ చెప్పినప్పుడు ఎవరైనా మాట్లాడాలి ఎదురోళ్ళు. జూమ్ క్లాస్కి వెళ్తే ఆ మనిషి కనబడరు, ఎవరు మాట్లాడరు అక్కడ. అందులో నేను ఇప్పటివరకు 5 సంవత్సరాలు బట్టి ఒక 100 జూముల కన్నా ఇంకా ఎక్కువే పాల్గొని ఉంటాను. కానీ ఏ జూమ్లో కూడా క్లాస్ చెప్పలేదు. ఎందుకంటే ఎదురుగా మాకు కనిపించరు. ఇక్కడ కూడా అంతే. కెమెరా ముందుకు రమ్మన్నారు నవకాంత్ గారు, మరి ఆనంద్ గారు. కానీ రావడానికి నాకు పర్మిషన్ లేదు. ఇప్పుడు కూడా సిస్టమ్ మారిపోతుంది ఇందాటి నుంచి. అందులో మీ అందరినీ కోరుకుంటున్నాను. దయచేసి ఎప్పటికైనా మేల్కోవాల్సిన మనవి. నాకు 2023 మే నెల 13వ గొప్ప కార్యక్రమం మా ఇంట్లో జరిగింది. మా ఎంటైర్ కుటుంబం అంతా ధ్యానం అంటే ఇదే అనుకున్నారు. అంత స్థాయికి తీసుకెళ్లారు మాస్టర్స్. సహకరించిన పిరమిడ్ సొసైటీ మాస్టర్లందరికీ క్లాప్స్ కొడదాం. కానీ కరెక్ట్గా అదే 2023 జూన్ 13 నా జీవితంలో అతిపెద్ద సంఘటన జరిగింది. అక్కడితో నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఒక 7 మాసాలు పడుకున్నాను. అప్పుడు మా అత్తగారు మళ్ళీ అడిగారు, నాయనా కొంచెం బయటికి రా నాయనా, కొంచెం తినమని. అసలు ఎందుకు ఇలా జరుగుతుందని 4 నెలలు అదే పనిగా పుస్తకాలు చదివాను. తర్వాత గత డిసెంబర్ 3 నుంచి 2025 నుంచి మొన్న డిసెంబర్ 3, 2024 నుంచి 25 వరకు అదే పనిగా కొంతమందిని వాట్సాప్ గ్రూప్లో ఒక్కొక్క పేజీ తిరగేసుకోవడం మొదలెట్టాం. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే అవన్నీ డౌట్స్కి సమాధానం నాకు దొరికాయి. మీకు దొరికితే నాకు తెలియదు. అందువల్ల మీరు అందరూ కూడా దయచేసి నాకు తెర వెనక మనసు, నేను ఎవరు ముందుకు రానండి. ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ఇంత అద్భుతమైన కార్యక్రమం, దీని వెనక చాలా ఉందండి. ఇప్పటికి భూమికి 2 సార్లు అంతమైంది. ఈసారి అంతమవకూడదని ఉన్నతలోకవాసులు మీటింగ్ పెట్టుకొని కొంతమందిని ఎంచుకొని భూమి మీదకి పంపించారు. ఇవన్నీ నాకు కొన్ని విషయాలు దొరికాయి. అందులో నేను బాగా చదివిన పుస్తకాలు చాలా ఉన్నాయి. అందరి మాస్టర్కి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఎంతో విస్తారంగా స్వాధ్యాయం జరుగుతుంది, ధ్యానం జరుగుతుంది, సజ్జన సాంగత్యం జరుగుతుంది. మరి ఈ మధ్య కొంతమంది మాస్టర్లు పత్రి గారితో అత్యున్నత స్వాధ్యాయం చేసిన మాస్టర్లు కలిసినప్పుడు వారు ఏం చెప్పారంటే, ఎక్కువ మంది ధ్యానం చేయగలుగుతున్నాం, స్వాధ్యాయం చేయలేకపోతున్నాం, సజ్జన సాంగత్యం చేస్తున్నాం అన్నారు. అందువల్ల పత్రి గారు నేను 2011లో అడిగినప్పుడు అందరూ చేసే పనులు చేయొద్దన్నారు. అందుకే ఏం చేయమంటారంటే తెలిసిన వాళ్ళ దగ్గరని తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నారు. అందువల్ల నా జీవితంలో 2 ఉన్నాయండి. లైఫ్ ఈజ్ వితౌట్ టార్గెట్, యూజ్లెస్ అండ్ మీనింగ్లెస్. లక్ష్యము లేని జీవితం నిరర్ధకం, నిష్ప్రయోజనం. టు డెవలప్ అవర్ సెల్ఫ్, టు డెవలప్ అదర్స్. అదేనట్టు లక్ష్యం. మనం ఆనందిస్తూ ఇతరులు ఆనందింపే జీవితం ఎక్కడైనా ఉందని ఎతికాను. ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కనిపించింది. ఈ జీవితం దీనికోసమే అని పెట్టుకోవడం జరిగింది. పత్రి గారితో ఒక ఫోటో లేదు. 20 సంవత్సరాలు తిరిగాను. అక్కడ పక్కనే పడుకున్నాం. ఏమో నాకు తెలియదండి. నేను చిన్న పిల్లల్ని, పల్లెటూరు నుంచి వచ్చాను. పిరమిడ్ సొసైటీలో ఎంత ఆదరిస్తారంటే మహా ఆదరణ ఇస్తారండి. దీని వెనక పెద్ద ప్రణాళిక ఉంది. అందులో ముఖ్యంగా అందరి మాస్టర్కి గౌరవిస్తూ, ఓషో కానీ, సేత్ కానీ అన్ని గౌరవిస్తూ, కానీ అన్ని ఊర్లు తిరగలేను కదా. బొంబాయి తిరగలేను, అమెరికా తిరగలేను, రష్యా అన్నీ తిరగలేను కదా. అందువల్ల అన్ని పుస్తకాలు చదవలేను కాబట్టి ఒక 7 పుస్తకాలు తీసుకోవడం జరిగింది. అందులో మొట్టమొదటి పుస్తకం, అసలు గట్టి క్లాస్ కొట్టండి అందరూ చెప్పండి, తులసీ దళం. చెప్పండి, తులసీ దళం. ఆ తులసీ దళం 158 పేజీలు ఉంటుంది. మీకు ఏ సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే సూత్రప్రాయంగా మీరు చెప్పాలి, తెలుసుకోవాలి, ప్రబంధప్రాయంగా తెలుసుకోవాలి. ఎవరి వాస్తవాలు కల్పించకపోవడం అవివేకం అని ఉంది అక్కడ. మరి అందరికీ అంతరాత్మ ప్రబోధం వినాలని ఉంది. కానీ మనసు ప్రలోభం వీడితే కానీ అంతరాత్మ ప్రబోధం వదలదట. చాలా సింపుల్గా ఉన్నాయండి. తీర్థంకర గృహస్థ బృందం ఉంది. మీరు ఈ భూమి నుంచి వెళ్ళాలంటే పత్రిజీ 2 చెప్పారు. ఒకసారి చెప్పండి. ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి. చెప్పండి. ఎవరైతే ధ్యానం చేసి ధ్యాన ప్రచారం చేస్తారో ఆఖరి జన్మ అయిపోద్దట. అలాగే అనుకున్నాను. కానీ నాకు కొన్ని పుస్తకాలు దొరికింది. ముఖ్యంగా రామ్తా పుస్తకంలో 90 నుంచి 98వ పేజీ దొరికింది. ఈరోజు లైవ్ ఇక్కడ వెళ్ళట్లేదు. నిన్నే వారు అజ్ఞాతవాసం నుంచి అజ్ఞాతవాసం నుంచి బయటకు వచ్చాం 14 సంవత్సరాలు అన్నారు. నేను రాత్రి అలా కళ్ళు మూసుకొని చూస్తే నా పని అలాగే జరిగింది. 2012 నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేదు. నా శరీరం 8 కేజీలు తగ్గిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఇలాగే రికవర్ అవ్వలేకపోతుంది. 4 గంటలకు వెళ్ళిపోవాలి. నాకు 2 ఇడ్లీలు ఉండాలి 6 గంటలకి. మరి నాలో లోపాలు చెప్పమన్నారు. ఎందుకంటే మీరు మీ పొలంలో కలుపు మొక్కలు తీస్తారా, మంచి మొక్కలు తీస్తారా? చెప్పండి, గబగబా మాట్లాడాలి.
మనలో మంచిని చెప్పకూడదు, మన లోపాలు చెప్తే అవి పోతాయట. చేసిన పాపం చెబితే పోతుంది చెప్పండి అంటారా? నాకు ఒక రోజు వచ్చింది, చేసిన పుణ్యం కూడా చెప్తే పోతుందిలే అని వచ్చిన బాధ. అందువల్ల ఎడమ చేస్తే పని కుడి చేయికి చేయకూడదు, పని చెయ్యాలి కానీ మనిషి కనబడకూడదని పత్రిక చెప్పారు. ఎందుకంటే 13 వ్యక్తిగత సూత్రాల్లో పని నువ్వు చెయ్యు, పని క్రెడిట్ ఎదుటి వాళ్ళకి ఇమ్మన్నారు. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి, నాకేం తెలియదండి. ఇందులో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోండి. ఎందుకంటే కెమెరా ముందంటే నాకు భయం, కెమెరా ముందుకు రాను, ఎందుకంటే రికార్డ్ అవుతుంది అక్కడ. మనం ఏదో మాట్లాడేమంటే ట్రోలింగ్ ఎక్కువ ఉంటుంది. అందులో ఒకటే చేయండి, మీకు నిజంగా ఏది కావాలో ముందు రాసుకోండి. ఈరోజు ఎవరైనా గొప్ప వ్యక్తులు అవ్వాలనుకుంటున్నారు కదా, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి చిన్న అడ్డుగేట్ ఉందట, ఆ అడ్డుగేట్ తొలగించుకోండి. ఎందుకంటే నువ్వు నేను ఒకటే అన్నారు బాబా. ఐ అండ్ యు ఆర్ వన్, ఒకటే. పత్రిజీ ఆశీమేటి తెలిసిన అందరిలో ఉంటూ సామాన్యంగా ఉంటూ వాళ్ళకి అందుబాటులో ఉండడమే పత్రిజీ తలకు మెయిన్ మిషన్ అండి. అలాగ అందరికీ అందుబాటులో ఉండండి. అందులో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో ఈ సీనియర్ మోస్ట్ మాస్టర్లు అందరినీ ఒకరిని ఇద్దరిని కలిసే భాగ్యం కాదని మొత్తం 80% మంది కలిసే భాగ్యం కలిగింది. నేను తెర వెనక మనిషిని కాబట్టి నా జోలులోకి వచ్చినప్పుడు 3 అడుగుతాను కండిషన్ సార్ రాజుగారు. నెంబర్ 1, నా పేరు ఎక్కడ చెప్పకూడదు. ఫస్ట్ పాయింట్ ఏంటి అది. ఎందుకంటే గురువు గారికి గడ్డ వెంటుకు ఉందట. ఎటుందండి చెప్పండి, ఎవరొకరు మాట్లాడండి సార్. మీరు మాట్లాడండి పెద్దయ్య, ఇక్కడికి రండి పెద్దయ్య, ఇలా రండి పెద్దయ్య గారు, క్లాస్ కొట్టండి. వారు ఎవరో తెలుసా? తెర వెనక మనిషి జీకే గారు. ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో పెద్దయ్య గారు ప్రతిరోజు సాయంత్రం 9 గంటలకు బాబు 2 పేజీలు చదువుకుని అడిగేవారు సార్. అలాగా మరణంలో మీరు పుస్తకం అద్భుతంగా చదివారు. పెద్దయ్య గారికి క్లాస్ కొట్టండి ఒకసారి. ఇక్కడ కూర్చోండి పెద్దయ్య గారు. పెద్దయ్య గారు ఎవరో తెలుసా? మనం చిన్న రాజకీయ సపోర్ట్ ఉంటే మరి చక్కగా మనం ఒక ముఖ్యమంత్రి వారి సొంత చుట్టమై ఆ విధంగా ఉన్నప్పుడు కూడా ఆ రోజు అంత ఉన్నా సరే అతను ఏ రోజు కూడా అతను చెప్పలేదు. నేను అడిగాను, పెద్దయ్య ఎక్కడికి వెళ్ళామంటే పలానూరు వెళ్ళి అన్నారు. కెమెరా ముందున్న అక్కడ చెప్పకూడదు, వారికి ఒకసారి గట్టి క్లాస్ కూడా. అంత సింపుల్ మ్యాన్. వీరు పిల్లలిద్దరు అమెరికాలో ఉంటారు. డాక్టర్ జీకే గారు ప్రాజెక్టుకి విస్తారమైన వారు సపోర్టు ఇస్తున్నారన్నమాట. క్లాప్స్ కొడదాం తెర వెనక మనుషులు. ఒకటి. రెండోది ఏంటంటే ఈ పుస్తకాలు చదవడానికి నేను శరీరం సహకరించినప్పుడు మరి 2 వ్యక్తులు మాత్రం ఉన్న ఒక ఫ్యామిలీ, వారే హేమ గారు, శ్రేఖర్ గారు. వారి ఇంట్లో రోజు పుస్తకాలు చదివామండి కంటిన్యూగా. మరి నెక్స్ట్ నాకు ఒక అతను ఎప్పుడూ ఫోన్ చేస్తుండేవాడు, నాయన ఈ విధంగా ఉందని. దయచేసి మీరు కూడా ఒక నిర్ణయం చేసుకోండి, అక్కడి నుంచి ఇక్కడికి రావాలని ఎంతమంది అనుకుంటున్నారు చేయలేదండి? అక్కడి నుంచి ఇక్కడికి అమ్మ ఎవరు రారా? మిస్టర్గా ఉండిపోతారా, మాస్టర్గా అవుతారా, గ్రాండ్ మాస్టర్ అవుతారా తేల్చుకోండి అన్నారు. మిస్టర్ చెప్పండి, మాస్టర్, గ్రాండ్ మాస్టర్. ఈరోజు ఈ డయాస్ మీద గ్రాండ్ మాస్టర్ డాక్టర్ జీకే గారు, ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. గ్రాండ్ మాస్టర్ మరి వంశీ గారిని క్లాస్ కొడదాం. గ్రాండ్ మాస్టర్ ఎంతోమంది ఉన్నారు. ఒక సేతు విజ్ఞానం, ఒక రామతా విజ్ఞానం, ఒక ఆత్మజ విజ్ఞానం, ఇలాంటి విజ్ఞానాలన్నీ 10 రోజులు పంచుకోవడానికి గొప్ప ప్లాట్ఫారం చేసిన మాస్టర్లకే ఆశ్రయం కల్పించిన గొప్ప కార్యక్రమమే ఈ పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం. 8 సంవత్సరాలు బట్టి ఎంతోమందిని మాస్టర్ని మనకు సమాయత్పరిచే మాస్టర్లనే మాస్టరీగా తయారు చేసిన గొప్ప మాస్టరే మన సార్. ఒకసారి జగపతి రాజు గారు గట్టిగా క్లాప్స్ కొడదాం. వారి దగ్గర విస్తారం పుస్తకాలు ఉన్నాయి, సమయం రావాలి. మరి ఇంతసేపు చెప్పారు, ఏం చెప్పట్లేదు, ఇంట్రడక్షన్ అనుకోకండి. గట్టిగా వేస్తే బిల్డింగ్ ఎలాగని నిలబడుతుంది, పునాది వేయాలి. చాలామంది ఏం చేస్తున్నా అంటే అన్నీ చెప్పకూడదు, నాకు తెలియట్లేదు వచ్చిన బాధ. ఏం చేస్తున్నట్టు ఏం చేయట్లేదు. అందువల్ల ఒకటి తులసీదళం చెప్పుకున్నాం. రెండోది ఏంటంటే మరణము లేని మీరు. చెప్పండి అసలు గట్టి క్లాస్ కొట్టండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. పత్రిజీ జీవిత లక్ష్యాన్ని ఎరుకపరిచిన పుస్తకం ఆ పుస్తకం. మరణం లేని మీరు పుస్తకంలో 30 చాప్టర్స్ ఉన్నాయి. మొదట 11 చాప్టర్స్ ప్రాక్టికల్స్, 12వ చాప్టర్ నుంచి 30వ చాప్టర్ వరకు మనం ఎలా జీవించాలో ఉంది. అలా జీవించిన పత్రిజీ మీ కోరికలు ఏమైనా సిద్ధించుకోవాలని ఉందా? ఎవరికైనా చేతులెత్తండి. ఆ కోరికలన్నీ సిద్ధిస్తాయని 22వ చాప్టర్లో లాస్ట్ పేజీలు ఉంది. ఈ పాఠాన్ని మళ్ళీ మళ్ళీ చదవండి. తర్వాత ఎవరైనా జీవిత లక్ష్యం ఏంటో తిరుగుతున్నారు కదా చాలామంది, ఏమండి నా జీవిత లక్ష్యం అడుగుతున్నారు కదా, నాకు మాట్లాడే తీరు రాదండి. ఎవరైనా సీనియర్ మాస్టర్లు కానీ ఏ సంస్థ గురువులైనా సరే ఎవరో నాకు తెలియదండి, నేను ఏదో నాకు తెలిసి చెప్పుకుంటున్నాను, తర్వాత వాళ్ళ ఇష్టం. అందువల్ల 22వ చాప్టర్లో లాస్ట్ 5 పేజీలు చదవండి. మొట్టమొదటి నువ్వేం అవ్వాలనుకుంటున్నావు చెప్పండి.
నీకు విజ్ఞత ఉంటే, నీకు వివేకం ఉంటే ఒక బుద్ధుడో ఒక జీసస్సో ఆ పోస్టులు ఖాళీ ఉన్న ప్రతిసారి అనేవారు కదా సార్ పత్రిక గారు, డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలంటే. అలాంటి సింపుల్ విషయాలు ఉన్నాయండి అక్కడ. మరి భూమి ఇందాక రాజుగారు చాలా విషయాలు చెప్పారు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎలాగించుకుంటాం, దాని సంగతి ఏంటి, కర్మ సిద్ధాంతం గురించి చాలా గట్టిగా చెప్పారు. ఆ విషయాలు మీకు పూర్తిగా కర్మ సిద్ధాంతం కోసం తెలుసుకోవాలనుకుంటే మరణం లేని వీరి పుస్తకము భూమి అద్భుత పాఠశాల 13వ చాప్టర్ కర్మ సిద్ధాంతం 24వ చాప్టర్ చదవలసిందిగా మనవి. మరి ఎవరికైనా సలహాలు ఇవ్వాలా వద్దంటే 30వ చాప్టర్లో 3వ పేజీలో చదవండి. ఇంకా మీలోని డబ్బులు సంపాదించాలని వద్దంటే 10 లక్షలు 20 లక్షలు సంపాదించండి, బాగుంటుంది. కానీ మరి విజ్ఞత ఉంటే మాత్రం ఇలా చెప్పుకుంటుంటే అందులో మరణం మీరు పుస్తకం చాలా అద్భుతం. రాబోయే రోజు నా నెంబర్ వీలైతే రాసుకోండి, 9052172135. రమణేశ్వరరావు న్యూ ఎనర్జీ రమణేష్ అంటారు. అసలు న్యూ ఎనర్జీ అంటే ఏంటో ఈ మధ్య అడిగారు సార్. ఏమీ న్యూ ఎనర్జీ కాదు. ఒక మేడం కనిపించి ఒక గోడలోంచి టొబయాస్ అనే వ్యక్తి వచ్చి ఆమె ఇలా కూర్చుని ఇలా మాట్లాడుతుంటే టొబయాస్ గోడలోంచి వచ్చి ఈ పని కోసం ఇతను వచ్చాడని చెప్పారట. అది 8 సంవత్సరాల క్రితం, ఇప్పుడు దాకా చెప్పలేదు, ఈ మధ్య చెప్తున్నాను. మరి గత ఎప్పుడో 15 రోజులు ఏకంగా ధ్యానాలు చేస్తున్నాను. 40 రోజులు రాత్రి పగలు ధ్యానం జరుగుతుంది, అఖండ ధ్యానాలు రాత్రి పగలు. అలాంటప్పుడు ఒక అతను మన మెడిటేటర్ కాదు, అతను సర్వీస్కి వచ్చేవాడు, మరి కేజీహెచ్లో జాబ్ చేసి ఇట్లాంటి సూర్యారావు గారు. ఇతను ఎందుకు ఇలా తిరుగుతుండే, ఇతని గురించి అలా ధ్యానం చేసాడట. చేస్తే అతనికి వచ్చింది గత జన్మలో ఋషిశృంగ మహర్షిని వచ్చిందట. ఆ రోజుల్లో యజ్ఞాలు చేయించేవాడట. ఈ యజ్ఞాల్లో కీలక పాత్ర నాకు కూడా 10% ఉందండి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. అందులో నో డౌట్ అట్ ఆల్. పత్రిజీ ఎప్పుడు కొట్టమని అడిగాను, ఎప్పుడు కొట్టలేదు. పత్రిజీ ఇలాగ వస్తే ఇలాగ వెళ్ళిపోమనేవారు, పత్రిజీ ఇలాగ కూర్చుంటే లెగిసి వెళ్ళిపోమన్నారు. ఈ చరిత్రలో ఎప్పుడూ కూడా అతను లెగిసి వెళ్ళిపోమని కానీ రావద్దు కానీ నా జీవితంలో ఎప్పుడూ జరగలేదండి. పత్రిజీ దగ్గరికి వెళ్ళడానికి గడగడలు ఆడుతారు. ఏ రోజు నేను డోర్ చేస్తాను అతను వెళ్ళిపోయే వరకు డోర్లో ఉంటానండి. మా అమ్మ 2008లో బాడీ వెకెట్ చేసింది. అప్పటిదాకా రాత్రి పగలు తిరిగేవాడిని. కానీ 2008 తర్వాత పగలు వచ్చి రాత్రి వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా నేను ఏ రాత్రి పడుకోలేదు. ఒక్క రాత్రి మాత్రం పడుకున్నాను. ఆ రాత్రి మరి ఆ పాతపట్నంలో గాంధీ ఆశ్రమంలో, అక్కడ పత్రిజీ ఆ ఆశ్రమ అధిపతికి అడిగితే ఏం చెప్పారంటే, ధ్యానాలంటే ఒకటే చెప్పారు, రకరకాల ధ్యానాలు లేవుగాక 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 అని అలాగంటూ సూర్యుడొక్కడే చంద్రుడొక్కడే ధ్యానం ఒక్కటే అని చెప్పారండి. ఇంకోటి అడిగారు, పిరమిడ్లు ఎందుకు కడుతున్నారు అడిగారు. పిరమిడ్ కడితే మామూలు సేపు కడితే ఎవరు రారైనా, పిరమిడ్ కడితే ఆటోమేటిక్గా ఏదో చూడడానికి వస్తారు, కూర్చోమంటాం, కూర్చున్న తర్వాత ఆడి చేసుకుంటాడని చెప్పారు. అంటే ఏదో వెరైటీగా ఉండాలట అంటే అతని భాషలో చెప్పారు. ఈ విధంగా చెప్పుకుంటే 2వ పుస్తకం మనం ఎంత గొప్పవారమో, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో 30 నుంచి 40 సార్లు ఉంది. అమ్మ టైం అయిపోయిందని చెప్పామ్మా, 30 నుంచి 40 నిమిషాలు ఉంది. 30 నుంచి 40 సార్లు చక్కగా అందరూ అందించారు. 182 పేజీలు ఉంది, 22 చాప్టర్స్ ఉంది. అత్యంత మహిమాన్వితులమే, దివ్యజ్యోతి అంశాలమే, జగతగతి మార్చడం కోసం, పరివర్తన చేయడం కోసం జన్మించామట. ఈ భూమి ఇప్పటిసారి 2 సార్లు అంతమైతే, ఈ భూమి మీద 1,00,000 సంవత్సరాల ప్రణాళిక జరిగితే, ఆ ప్రణాళికలో 12 పోగులుంటే 10 పోగులు కట్ చేసి 2 పోగులతో కిందకు పంపించారట. ఇదంతా మీకు చాలా క్లియర్గా ఉంది అక్కడ. ఆ 10 పోగులు ఎనర్జీ రాకుండా చుట్టూ గోడలు కట్టారట. అవన్నీ కూడా ధ్యానము చేసి చేసి పిరమిడ్ మాస్టర్ 2012 భూమిని కాపాడాం. సరే గట్టి క్లాస్ కూడా పత్రిక చెప్పారు. 2010లోనే వారు మరి గుంటూరు యజ్ఞం చెప్పారు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్, గత 2 సంవత్సరాలు, ఆ తర్వాత మీ దగ్గర ఎవరి దగ్గర రానని చెప్పారు. అది మరి గుంటూరు యజ్ఞంలో లాస్ట్ రోజు 2 నిమిషాలు ఆడియో ఉంది. ఆ సార్కు చూపిస్తే, నువ్వు అసాధ్యుడినైనా దొంగనాయనా అన్నారు సారు. అలా చూద్దాం. చాలా అద్భుతమైన పుస్తకం. మన గురించి ఈ భూమి మీదకి మనం వచ్చిన నక్షత్రలోక వాసులమి, ఆ 1,44,000 మంది ఆధ్యాత్మిక ఆచార్యులు ఇక్కడే ఉన్నాం. మీలో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. మీరు అందరికీ భిన్నంగా ఉంటారు. యూఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఒక పౌడర్ డబ్బా, శాండిల్ పౌడర్ డబ్బా, 2 ఇడ్లీలు, ఎంత భోజనము అంతే తప్ప నేను గత 15 సంవత్సరాలు బట్టి 10 సంవత్సరాలు బట్టి ఒక ఫ్రూట్ కానీ, ఒక స్వీట్ కానీ, ఒక డ్రింక్ కానీ నాకేం పనిచేయట్లేదు. కేవలం భూమి మీద శరీరంతో ఉన్నాను. నాకు అన్ని బంధాలు వెళ్ళిపోయి, ఒక పాప ఉంది, మ్యారేజ్ అయిపోయింది. ఆ మ్యారేజ్ కూడా అద్భుతంగా జరిగింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎవరైనా పిల్లల కోసం భయపెడితే, మీ పిల్లల భవిష్యత్తు మీరు ధ్యానం చేయండి చెప్పడానికి ఫుల్ రైట్స్ ఉన్న ఒకే ఒక వ్యక్తిని నేను. ఎందుకంటే మా పాపను ఒక్కరోజు పుస్తకం పట్టుకోలేదు, ఎంఎస్సి బిఈడి చదువుకుంది. ఒక పెళ్లి సంబంధం ఒక కాలుకి చెప్పులు వేయలేదు, ఆ పెళ్లి సంబంధం ఆమెకి వచ్చింది.
ఆమె ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ పాప డెలివరీకి కూడా నేను వెళ్ళలేకపోయాను. కానీ ఒకే ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన నా పత్రిజీకి జరిగింది అనుకున్నాను, నా నందాకి జరిగింది అనుకున్నాను, నా జగదీశ్వరికి జరిగింది అనుకున్నాను, ఎందరో సీనియర్ మాస్టర్లకి. ఎందుకు ఇలా జరుగుతుందంటే నా జీవితంలో కూడా 2023 మే 13ని ఈ పిరమిడ్ సొసైటీ సహకారంతో అత్యంత పెద్ద కళ్యాణ మండపంలో మా అమ్మాయి పెళ్ళయింది. కానీ జూన్ 13వ తారీఖున మా మిస్సెస్ బాడీ వెకెట్ చేసి వెళ్ళిపోయింది. అదండి పెద్ద సంఘటన. ఆ ఒక్క దానికి సమాధానం నేను చెప్పలేదు. ఆ దానికి సమాధానం కోసం ఇప్పుడు తిరుగుతున్నాను. అందుకు పుస్తకాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. అందువల్ల రామ్తా పుస్తకం ఒకసారి గట్టి క్లాస్ కొట్టండి. రామ్తా, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని పత్రిజీ రామ్తా పుస్తకంలో మీకు ఏది కావాలో చూపిస్తాను. మరణాన్ని అధిరోహించే విద్య అక్కడ ఉంది, కానీ మనం ప్రిపేర్ అవ్వలేదు. విశాఖపట్నం నుంచి మనం అమెరికా వెళ్దంటే అవుతుందండి? అవుతుందా? ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ కావాలి, అలాగే ఆ ప్రిపరేషన్ ఉంది. సింపుల్, వచ్చిన దారి తెలిసిపోతే వెళ్ళిపోయి దారి తెలుస్తుంది. మరణమా అధిరోహణమా చాప్టర్ నెంబర్ 7 ఉంది, చదవండి. సత్యం మీకు తెలియాలంటే 12వ చాప్టర్ ఉంది, చదవండి. మరి జీవిత ఆశయం తెలియాలంటే 14వ చాప్టర్ వస్తుంది. జీవిత ఆశయం ఆనందాన్ని అర్థం చేసుకుని ఆనంద స్వరూపులుగా జీవించడమే జీవిత జయమని చెప్తున్నారండి అక్కడ. ఇంకా మనో వికాసం కోసం చెప్తున్నారు. 1వ చాప్టర్లో చదవండి, 3వ చాప్టర్ చదవండి, 21వ చాప్టర్ చదవండి. ఈవేళ చెప్పిన గుడాకేశ కానీ, ఈవేళ చెప్పిన ఎన్నో రకాల ధ్యానాలు ఎందుకు చేస్తున్నారో కానీ, ఈ ట్యాబ్లెట్స్ ఎందుకు వస్తున్నాయి కానీ, ఈ రాత్రి పగలు కూడా ఈ మంతాలుగా స్వప్న రహస్యాలు ఎందుకంటే నాకు 21వ చాప్టర్లో చాలా రహస్యాలు జరిగాయి రాజుగారు. అయితే మన అందరిలో 2 రకాల మనుషుల కోసం చెప్పాడు. 700 కోట్ల మంది ఎలాగున్నారు, మనం ఎలాగున్నామో 3వ చాప్టర్లో మొదటి పేజీ లాస్ట్ పేరా, 3వ చాప్టర్లో 2వ పేజీ మొత్తం పేజీ అంత చదవండి. మనం ఎన్నో జన్మల్లో ఈ బీజాలు అనేక జన్మలు నాటామట. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరున్నారు తెలుసా? పిరమిడ్ సొసైటీలో గట్టి క్లాస్ కొట్టండి. ఎవరైనా కావాల్సిన నెంబర్కి ఫోన్ చేయండి, నేను బుక్లో చూపిస్తాను. అయితే కొంతమంది అన్నారు, ఏ బుక్స్ చూపిస్తే అయిపోద్దా? 3 ప్రమాణాలు ఉన్నాయి భూమి మీద. 1 శాస్త్ర ప్రమాణం, 2 గురు నిశ్చయం, 3 ఆత్మ నిశ్చయం. నాకు ఆత్మ నిశ్చయం కాలేదు, నా గురువు నిశ్చయము. నా గురువు కోసం అనేకములు ఏకం పత్రి రాద్దాం 2013లో అడిగాను. ఎంతోమంది గురువులతో చరిత్ర గమనిస్తే వారు ఏం చెప్పారో వారి జీవితంలో ఆచరణ మనకు చెప్పకుండా చెప్పిన మహా వ్యక్తి పితామహ పత్రిజీ. గట్టి క్లాప్స్ కొట్టండి. రాబోయే ప్రపంచ దేశాలు మనల్ని విమానాలు తీసుకెళ్తాయని చెప్పారు, జరిగి తీరుతుందండి. ఎప్పుడు నేను 12 సంవత్సరాలు బట్టి ఎక్కడ క్లాసులు చెప్పలేదు, ఎక్కడ రాలేదు, కెమెరా ముందుకు రాలేదు. రేపు మార్చి 1 నుంచి వద్దామని మాస్టర్లు అడిగాను. మాస్టర్, ఎందుకంటే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ భూమి ఇప్పటికి 2 సార్లు అంతమైంది. మరి ఆ పుస్తకం కోసం చెప్పి క్లోజ్ చేద్దాం, టైం అయిపోతుంది మధ్యలో. ఇక రామ్తా నువ్వే దైవము అని చెప్పారు. నెక్స్ట్ మనకు ఉన్న మహాపుస్తకం న్యూ ఎనర్జీ. ఎంతమంది చదివారు న్యూ ఎనర్జీ? దయచేసి మీ ఇంట్లో 7 పుస్తకాలు కొనిపెట్టుకోండి అని అనట్లేదు. మీకు నచ్చిన పుస్తకాలు చదివి పెట్టుకోండి. మీకు నచ్చిన పుస్తకం చదవండి. ఆ పుస్తకం నా నెంబర్కి ఫోన్ చేయండి. ఆ పుస్తకంలో నా సత్యం కనిపిస్తుందండి. ప్రతి పుస్తకం కూడా మనల్ని ఎన్లైట్మెంట్ దారి తీసే ఒక మహాత్ముడు జీవితాంతం పరిశోధన చేసి రాసిన పుస్తకాలు, షార్ట్ కట్ ఎన్లైట్మెంట్ బుక్స్. ఇంకోటి చెప్పమంటారా? చిరిగిపోయిన చొక్కాను తొడుక్కోండి, ఒక పుస్తకం కొనుక్కోండి. నా చిన్నప్పుడు చదువుకున్నానమ్మా. దయచేసి నెగ్లెక్ట్ చేస్తాను. మీ ఇంటి ముందుకి బంగారం మూటలు పడేస్తే కాలుకొని తనకెళ్ళిపోతున్నామ్మా. గమనించండి తల్లి. ఎందుకంటే ఈ భూమి మీద మీకు ఏం కావాలో చెప్పండి. ఆత్మ సాక్షాత్కారం ఎంతమందికి కావాలమ్మా? ఆ పుస్తకం దగ్గరికి వెళ్తాను. కోరికలు ఎంతమంది సిద్ధించాలి? వెళ్తాం. ఆఖరి జన్మ ఎంతమంది చేసుకోవాలి? వెళ్తాను. సశరీరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? వెళ్తాం. అయితే నిరూపించడం నా వల్ల కాదండి. ఎందుకంటే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు గోదావరి ట్రైన్ ఉందని చెప్పగలం. ఈ 3 రకాల మనుషులు ఉన్నారట. మొదటి రకం ఏంటి? తెలుసుకొని ఊరుకుంటున్నారట కొంతమంది. డాక్టర్ జీకే గారికి ఒకసారి క్లాస్ కొడదాం. వారు ఎంతో పరిశోధనలో మమ్మల్ని బాగా రసం పిండేశారు, జ్యూస్ అంతా ఇచ్చారు. మీరు ఏదైనా పొందాలంటే ఏం చేయాలో చాలా చక్కగా చెప్పారండి. మీ సమస్యను గుర్తించండి, అటువంటి సమస్య నుంచి బయటపడిన వాళ్ళు కలవండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి, అది ఆచరణలో పెట్టండి, సమస్య నుంచి బయటపడవచ్చని చెప్పారు. డాక్టర్ జీకే గారు గట్టి క్లాస్ కొడదాం. ఇంకొక విషయం చెప్పమంటారా? మీ సంబంధాలు చెడిపోతే 5 స్టెప్స్ చెప్పారు. నెంబర్ 1 ప్రేమతో ఉండండి, సహనంతో ఉండండి, సర్ది చెప్పండి, సపోర్ట్ ఇవ్వండి, క్యారీ చేయండి. 5 రకాల స్టెప్స్ చెప్పారు. ఎన్నో విషయాలు మాకు ఆ రోజుల్లో మీరు మాస్టర్తో కలిసి ఉండండి. ఆ రోజుల్లో మాకు మాస్టర్లు లేరు మాస్టర్స్. ఈ రోజులు మాస్టర్లు ఎంతోమంది ఉన్నారు, కానీ మాస్టర్లు నెగ్లెక్ట్ చేస్తున్నారు. దయచేసి ఒక దగ్గరే 10 అడుగులో, 20 అడుగులో, 30 అడుగులో, 40 అడుగు కొడితే వాటర్ పడుతుంది, కానీ 10 దెక్కలు 10 పదులు కొడితే 100 పడుతుంది, నీరు పడదండి. దయచేసి దేన్నో పెట్టుకోండి. దయచేసి ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ట్రాన్స్ఫర్మేషన్ వెరీ వెరీ ఎసెన్షియల్.
పత్రిజీ ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. ఆ వ్యక్తి మన మధ్యన చరించి మరి సశరీరంగా వెళ్ళలేదు అనుకుంటున్నారు, కానీ దాని వెనక రహస్యాలు ఉన్నాయి. నాకు ఈ మధ్య మొన్న అక్టోబర్లో 10 రోజులు శరీరం సహకరించలేదు, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. 3 రోజులు చెమటలు ఎక్కిపోతున్న టెస్ట్లో దొరకట్లేదు. ఆ 3వ రోజు తెల్లవారుజామున మహానుభావుడు ఇలాంటి యజ్ఞం నుంచి నడిచి వస్తున్నారు. మరి ఏ యజ్ఞం అని తెలియదు. అలాగే వెళ్తూ కనిపించారు నా పక్కన. ఎప్పుడు మా జీకే గారు ఉంటున్నారు ఎందుకో మరి. అలాంటి తర్వాత వారితోనే ప్రయాణం చేస్తున్నాను. ఇలాగా వస్తున్నారు. వచ్చిన వెంటనే అలాగే మాయమైపోయారు. కానీ ఇలా చూస్తే మాయమైపోయారు. ఏర్రా మహానుభావుడిని ఇలా చూసి కింద డ్రెస్ ఉందండి. అంటే నేను శరీరం విడిచి వెళ్ళిపోయాను, ఆత్మరూపంలో ఉన్నాను. కృష్ణుడు చెప్పిన విషయం నాకు దొరికిందండి సందేశం. దయచేసి పత్రిజీ ₹1 చేతితో పట్టుకోలేదు, ఒక్క మర్చిని హట్ చేయలేదు, తన భావాలు ఎవరి మీద రుద్దలేదు. అలాంటి మహాత్ములు మళ్ళీ దొరకరు. వారు ఏంటో మనకు తెలియాలంటే, వారి ఆశయాలు ఏంటో తెలుసుకోవాలంటే దయచేసి ఈ పుస్తకాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ మైత్రేయ బుద్ధ పుస్తకం చదువుకోండి. ఇంకా అన్ని పుస్తకాలు పేర్లు చెప్తే ప్రతి ఒక్క మాస్టర్కి ప్రతి పుస్తకానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి న్యూ ఎనర్జీ పుస్తకం ఎవరైతే ఈ భూమి మీదకి ఎలాగొచ్చారు, ఎంత ప్రణాళికతో వచ్చారు, ఆ ప్రణాళిక నుంచి ఏ విధంగా వచ్చారు, మరి సృష్టి కష్టం నుంచి ఏ విధంగా ప్రజ్ఞాత్మ నుంచి అంశాత్మక వచ్చారు, అసలు ఇంటర్నెట్ ఎవరు కనిపెట్టారు, ఇంటర్నెట్ ఎవరు కనిపెట్టారు, రెమోనియా జాతి వారు వరల్డ్ వెబ్ని క్రియేట్ చేశారట. తొందరగా ఈ జ్ఞానం గుర్తించిన చేతిలో పడకుండా తొందరగా వెళ్ళడం కోసం 1,44,000 మంది, చక్కగా 1,44,000 మంది మరి సంకల్పంతో గ్రిడ్లు వేసామట. ఇంత గొప్ప విషయాలు ఉన్నాయి. నాకు మాట్లాడడం తెలియదు, స్పీడ్గా మాట్లాడేస్తుంటాను, ఏమి క్షమించండి బాబు, నాకు మాటలు తెలియవు. కానీ న్యూ ఎనర్జీ తర్వాత ఎసెన్షన్. చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నారే, చాలామంది ప్రాబ్లమ్స్ ఉన్నారే. ఇవన్నీ కర్మ సిద్ధాంతం ఉందో లేదో నాకు తెలియదు, లేదని చెప్పలేను, దేన్ని చూపించలేను. కానీ పుస్తకాల్లో నీకు చూపించగలను. ఎసెన్షన్ ప్రాసెస్ ప్రతి ఒక్కరిలో జరుగుతుంది. న్యూ ఎనర్జీలు చెప్పాడు, మీరే అనుభవించాలి, మీకోసం కాదు. ఇక్కడున్న రమణి మేడం గారు ఈ స్పిరిచువల్ పుస్తకాలు చదివితే ఎంతో మార్పు వచ్చింది నా తల్లి చెప్పింది. ఎందుకంటే 12 దివ్య జాగృత లక్షణాలు ఉన్నాయి. ఏంటున్నాయి చెప్పండి? 12 ఆ లక్షణాలు మీలో ఉన్నాయని చూడండి. అలాగే కరోనా సమయంలో వచ్చిన లక్షణాలు 13 ఉన్నాయి. మహా అవతరణ పుస్తకం అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడ క్లోజ్ చేసేద్దాం. మరి ఇలాంటి పుస్తకాల్లో ఎసెన్షన్ పుస్తకం చాలా అద్భుతమైన పుస్తకం. చివరగా మహా అవతరణ, గట్టి క్లాస్ కట్టండి. మహా అవతరణకి ఎప్పటిసారి 2 సార్లు భూమి అంతమైపోయింది, ఈసారి అంతమవకూడదు. ఉన్నతలోక మాస్టర్లు ఎంచుకొని అమెరికాలో ఉన్న వ్యక్తిని ఎంచుకున్నారు. అమెరికా యూనివర్సిటీలో కంప్యూటర్స్ బోధించిన వ్యక్తిని ఎంచుకున్నారు. అలాంటి వ్యక్తిని ఎంచుకొని మరి 30 సంవత్సరాల పాటు 6 ఖండాలు పరిశోధన చేసి ఆ బుక్ రాశారు. మహా అవతరణ పుస్తకం ప్రతి ఒక్కరూ కొనుక్కోండి దయచేసి. ఈ భూమి ఇప్పుడు 2 సార్లు అంతమైంది, 1000 రోజులు మాత్రం ఉంది. 2029తో పుస్తకం అవసరం లేదని చెప్పారు. ఏ ఆధారో కూడా అలా చెప్పరండి. మరి స్వాధ్యాయం ఈ రెడ్డి గారు కొంతమంది మిత్రులతో కలిసి చేస్తున్నాం. 32 మందే వాట్సాప్లో ఉంటుంది. ఇటువంటి భాగ్యం కల్పించిన మరి ఇంత అద్భుతమైన యజ్ఞానికి ముందుండి తలపెట్టిన మరి దాంట్లో రాయి జగపతిరాజు గారికి గట్టి క్లాస్ కొడదాం. వారి పేరెట్టి పిల్లలను సాహసించి మామూలుగా అనలేని సారని. ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మాస్టర్లందరికీ గట్టి క్లాస్ కొడుతూ, దయచేసి ఏ ప్రాజెక్టు ఏ మాస్టర్లు సరిగా లేరని కాదని అనకండి. అందరూ కూడా ఆ చెట్లో బ్రాంచ్లు అనిపించింది నాకు. రామ్తా 21వ చాప్టర్ చదివిన తర్వాత ఇప్పుడు మనం చేయవలసిన ఒకే ఒక పని ఏంటంటే, మన పత్రిజీ ఏం చెప్పారు, ఆ పత్రిజీ మనం ఎలాగ ఉపయోగపడుతున్నాం. ఈ జ్ఞాన మహాచక్రం ఎక్కడెక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ 10 రోజుల్లో 3 రోజులు అయిపోయింది కాబట్టి రావాల్సిందిగా మనవి చేసుకుంటూ మరింత అవైలబుల్గా ఉంటానికి చెప్పుకుంటూ పితామహ పత్రిక గట్టి క్లాస్ కొడదాం. నాకు వ్యక్తపరచడం రాదండి, ఈ వ్యక్తపరిచే విధానం కానీ మాట్లాడే విధానం తెలియదు. నేను ఒక్కొక్క మనిషితో మాట్లాడతాను. అందువల్ల తెర వెనక ఒక 300-400 మంది ఉన్నారండి, వాళ్ళు ఎవరు నా పేరు చెప్పరు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా అద్భుతంగా, అంటే ధ్యాన రత్న ఆయన ఏ బుక్లో ఏముందో పేజీది పేరాతో సహా చెప్పేస్తారు. స్వాధ్యాయ యోగంలో ఆయన మంచి దిట్ట. మన రమణేష్ గారు మన పెందుర్తి నుండి అక్కడ మన విశాఖపట్నం మొత్తం మీద మన ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రతి సెంటరు తిరుగుతూ అద్భుతంగా అందరి మాస్టర్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తూ మన PSSM లో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. వారిని మనం సత్కార కార్యక్రమం చేసుకుందాము. గట్టిగా చెప్పట్టు మాస్టర్. అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన మాస్టర్స్ కి గట్టిగా ఇంకా
థ్యాంక్ యూ సార్.